Hi, in this video we are going to learn the Telugu meanings of sentences using I cannot plus verb. Achieve means సాధించు. I cannot achieve means నేను సాధించలేను. Advise means సలహా ఇచ్చు. I cannot advise means నేను సలహా ఇవ్వలేను. Announce means ప్రకటించు. I cannot announce means నేను ప్రకటించలేను. Answer means సమాధానమిచ్చు. I cannot answer means నేను సమాధానం ఇవ్వలేను. Appoint means ఉద్యోగంలో నియమించు. I cannot appoint means నేను ఉద్యోగంలో నియమించలేను. Argue means వాదించు. I cannot argue means నేను వాదించలేను. Arrange means ఏర్పాటు చేయు. I cannot arrange means నేను ఏర్పాటు చేయలేను. Ask means అడుగు. I cannot ask means నేను అడగలేను. Assist means సహాయపడు. I cannot assist means నేను సహాయపడలేను, or you can also say నేను సహాయం చేయలేను. Attempt means ప్రయత్నించు. I cannot attempt means నేను ప్రయత్నించలేను. Begin means ప్రారంభించు. I cannot begin means నేను ప్రారంభించలేను. Believe means నమ్ము. I cannot believe means నేను నమ్మలేను. Bring means తెచ్చు. I cannot bring means నేను తేలేను. Buy means కొను. I cannot buy means నేను కొనలేను. Climb means ఎక్కు. I cannot climb means నేను ఎక్కలేను. Communicate means తెలియజేయు. I cannot communicate means నేను తెలియజేయలేను. Complain means ఫిర్యాదు చేయు. I cannot complain means నేను ఫిర్యాదు చేయలేను. Complete means పూర్తి చేయు. I cannot complete means నేను పూర్తి చేయలేను. Continue means కొనసాగించు. I cannot continue means నేను కొనసాగించలేను. Control means అదుపులో ఉంచు. I cannot control means నేను అదుపులో ఉంచలేను. Decorate means అలంకరించు. I cannot decorate means నేను అలంకరించలేను. Describe means వర్ణించు. I cannot describe means నేను వర్ణించలేను. Develop means అభివృద్ధి చేయు. I cannot develop means నేను అభివృద్ధి చేయలేను. Discuss means చర్చించు. I cannot discuss means నేను చర్చించలేను. Earn means సంపాదించు. I cannot earn means నేను సంపాదించలేను. Escape means తప్పించుకొను. I cannot escape means నేను తప్పించుకొనలేను. Express means వెల్లడించు. I cannot express means నేను వెల్లడించలేను. Fight means పోరాడు. I cannot fight means నేను పోరాడలేను. Fill means నింపు. I cannot fill means నేను నింపలేను. Guess means ఊహించు. I cannot guess means నేను ఊహించలేను. Help means సహాయం చేయు. I cannot help means నేను సహాయం చేయలేను. Learn means నేర్చుకొను. I cannot learn means నేను నేర్చుకొనలేను. Participate means పాల్గొను. I cannot participate means
నేను పాల్గొనలేను. ప్రొవైడ్ మీన్స్ అందజేయు. ఐ కెనాట్ ప్రొవైడ్ మీన్స్ నేను అందజేయలేను. పుష్ మీన్స్ నెట్టు. ఐ కెనాట్ పుష్ మీన్స్ నేను నెట్టలేను. రీడ్ మీన్స్ చదువు. ఐ కెనాట్ రీడ్ మీన్స్ నేను చదవలేను. రెడ్యూస్ మీన్స్ తగ్గించు. ఐ కెనాట్ రెడ్యూస్ మీన్స్ నేను తగ్గించలేను. రిజెక్ట్ మీన్స్ నిరాకరించు. ఐ కెనాట్ రిజెక్ట్ మీన్స్ నేను నిరాకరించలేను. రిమైండ్ మీన్స్ జ్ఞాపకం చేయు. ఐ కెనాట్ రిమైండ్ మీన్స్ నేను జ్ఞాపకం చేయలేను. రిమూవ్ మీన్స్ తొలగించు. ఐ కెనాట్ రిమూవ్ మీన్స్ నేను తొలగించలేను. రిప్లై మీన్స్ జవాబు ఇచ్చు. ఐ కెనాట్ రిప్లై మీన్స్ నేను జవాబు ఇవ్వలేను. సేవ్ మీన్స్ కాపాడు. ఐ కెనాట్ సేవ్ మీన్స్ నేను కాపాడలేను. సే మీన్స్ చెప్పు. ఐ కెనాట్ సే మీన్స్ నేను చెప్పలేను. స్టీల్ మీన్స్ దొంగిలించు. ఐ కెనాట్ స్టీల్ మీన్స్ నేను దొంగిలించలేను. టాక్ మీన్స్ మాట్లాడు. ఐ కెనాట్ టాక్ మీన్స్ నేను మాట్లాడలేను. థింక్ మీన్స్ ఆలోచించు. ఐ కెనాట్ థింక్ మీన్స్ నేను ఆలోచించలేను. త్రో మీన్స్ విసరు. ఐ కెనాట్ త్రో మీన్స్ నేను విసరలేను. ట్రాన్స్లేట్ మీన్స్ అనువదించు. ఐ కెనాట్ ట్రాన్స్లేట్ మీన్స్ నేను అనువదించలేను. ట్రస్ట్ మీన్స్ నమ్ము. ఐ కెనాట్ ట్రస్ట్ మీన్స్ నేను నమ్మలేను. ట్రై మీన్స్ ప్రయత్నించు. ఐ కెనాట్ ట్రై మీన్స్ నేను ప్రయత్నించలేను. వర్క్ మీన్స్ పనిచేయు. ఐ కెనాట్ వర్క్ మీన్స్ నేను పని చేయలేను. అండర్స్టాండ్ మీన్స్ అర్థం చేసుకొను. ఐ కెనాట్ అండర్స్టాండ్ మీన్స్ నేను అర్థం చేసుకొనలేను ఆర్ నేను అర్థం చేసుకోలేను.